నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మహేశ్వరి. ఇప్పటి కాలంలో సంతానం లేని సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనీసం ఒక్క బిడ్డ అయినా మాకు కలిగితే బాగుండు అనేసి ఆశపడుతున్నారు. ఇంతకీ ఈ సంతానం లేని సమస్య ఎందుకు వస్తుంది? దీనికి వనమూలికలతో ఉన్నటువంటి అద్భుతమైన ఆ వైద్యం ఏంటి? దీని గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, తల్లి అవ్వాలన్నది ప్రతి ఆడపిల్ల కోరిక. అవునండి. ఈవెన్ అబ్బాయిలు కూడా తండ్రి అవ్వాలనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ఫెర్టిలిటీ అన్నది చాలా ఎక్కువైపోయింది. అవునండి. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వాళ్ళకి అసలు సంతానం కలిగే భాగ్యం లేక చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకు వస్తుంది సార్ ఈ ఇన్ఫెర్టిలిటీ అన్నది సమస్య? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి ఒక అద్భుతమైన నాలెడ్జ్ వచ్చేలాగా ఇవాళ నేను ఇది చెప్తానండి. సంతానలేమి అంటే ఇక్కడ ఫస్ట్ని ఏమంటారంటేనమ్మా, స్త్రీని క్షేత్రంతో పోలుస్తారమ్మా. క్షేత్రం అంటే భూమి, పురుషుడిని విత్తనంతో పోలుస్తారమ్మా ఆయుర్వేద శాస్త్రంలో. ఈ క్షేత్రశుద్ధి అనేది ఆయుర్వేదంలో చాలా ఇంపార్టెంట్. క్షేత్రశుద్ధి అంటే ఏంటంటే స్త్రీ యొక్క గర్భాశయం కానీ ఏ అయితే సంతానం కలగడానికి కావలసిన అవయవాలు స్త్రీలో ఉన్నాయో వాటిని అన్నిటిని శుద్ధి చేయటమే క్షేత్రశుద్ధి అంటారమ్మా. ఇక్కడ భూమితోటి పోల్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే, భూమి బలంగా ఉందనుకో అమ్మ, మీరు ఒక స్వచ్ఛ విత్తనం అంటాం, అంటే గొప్ప విత్తనం కాకుండా ఒక మాదిరి చేసినా కూడా బలమైన మొక్క మొలుస్తుందమ్మా. భూమి పాడైపోయింది అనుకోండి, అదే క్షేత్రం, స్త్రీ యొక్క క్షేత్రం అన్నాను కదా. దాంట్లో శక్తి లేనప్పుడమ్మా మీరు అద్భుతమైన విత్తనాన్ని వేసినా కూడా ఒక బలహీనమైన సంతానం కలుగుతుందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఇక్కడ ఆయుర్వేద శాస్త్రం ఎంత అద్భుతం అంటే ఇక్కడి నుంచే ఈ సంతానం అనే దాన్ని తీసుకుందమ్మా. అందుకు ఏం చేసేవారంటే, సంతానం కలగాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే నేను ఈ పచ్చం చేయించడం ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ చేయించడం వల్ల ఏముందంటే ఆ క్షేత్రశుద్ధి అనేది జరిగి అది స్టార్టింగ్ కాడి నుంచే ఆ క్షేత్రం అనేది బలపడటానికి ఫౌండేషన్ అక్కడ పడుతుందమ్మా. ఏది ఈ మెచ్యూరిటీ వచ్చినప్పుడు పథ్యం ఏదైనా చేయిస్తామో ఆ పథ్యం చేయించడం వల్ల అంత అద్భుతమైన సైన్స్ ఆయుర్వేదం అమ్మ. అందుకు ఏం చేస్తామంటే, మనం ఈ లేట్గా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేకపోతే మ్యారేజ్ చేసుకున్న సంతానం అనేది లేట్గా మనకి లైఫ్లో సెటిల్ అవ్వాలి అప్పుడు ట్రై చేద్దాం పిల్లల కోసం అని అనుకునే ఎవరైతే ఉన్నారో అమ్మ, వాళ్ళు ఆయుర్వేదంలో కనుక క్షేత్రశుద్ధి అనేది చేసుకుని ఈ విత్తనం బీజం అనేదాన్ని ఒక శక్తివంతమైన తయారు చేసుకున్నామా, ఆ విధంగా మీరు సంతానం కోసం ప్రయత్నిస్తే చాలా బలమైన పిల్లలు పుడతారమ్మా. ఎప్పుడైతే మనం లేట్ మ్యారేజ్లోకి వెళ్ళామో, యవ్వనం అనేది మగవాళ్ళలో 16-17లో స్టార్ట్ అవుతుంది, స్త్రీలో కూడా 14-15లో స్టార్ట్ అవుతుంది. అటువంటిది ఇప్పుడు ఏమవుతుందమ్మా, మనం అయితే ఈ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి వాటిన కూరలు కానీ, లేకపోతే ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ అనేక రకాలైన ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల 8 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలకే మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుందమ్మా. అప్పటికి వాళ్ళ బాడీ ఏం తయారవట్లా. కానీ 14 ఏళ్ళకి రావాల్సిన ప్రక్రియ ఏమవుతుందంటే 14 నుంచి 15, 16 ఆయుర్వేద శాస్త్రంలో మెచ్యూరిటీ అవడానికి అనేక రకాలైన మూలికలు ఉన్నాయమ్మా. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏమని అడుగుతున్నారంటే, మాకు ఫోన్ చేసి ఈ బ్లీడింగ్ అనేది ఆపేసి నెలవారీ అనేది రాకుండా ఈ మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఆపడానికి ఏమన్నా మందు ఉందా అని అడుగుతున్నారమ్మా. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో మనం మీరు ఆలోచించుకోవాలి. ఆ ప్రక్రియ అనేది ఒకసారి స్టార్ట్ అయ్యాక ఆపితే అమ్మ అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు వచ్చి ఆ కల్మషమైన బ్లీడింగ్ ఏదైతే బయటికి పోవాలో అది బాడీలో కలిసిపోతే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయమ్మా. అది తెలియక తల్లిదండ్రులు ఆపడానికి మీ దగ్గర మందులుంటే ఏమండి అని అడుగుతున్నారు. అది ఆపడం కుదరదమ్మా, పొరపాటును కూడా అలాంటి పనులు చేయొద్దని నేను సలహా చెప్తానండి వాళ్ళకి. ఇది బేస్ అమ్మ. సంతానలేమికి కారణం ఏంటంటే ఇక్కడి నుంచి మనం తీసుకోవాలమ్మా. తీసుకుని ఈ విధమైన ఎప్పుడైతే 16, 18, 20లో పూర్వం పెళ్ళిళ్ళు చేసేవారో అప్పుడు ఈ స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా అద్భుతమైన శక్తి ఉండేదమ్మా. యవ్వనం వచ్చిన కొత్త కాబట్టి అప్పుడు పుట్టిన పిల్లలు చాలా బలంగా ఆరోగ్యంగా పుట్టివారమ్మా. ఇప్పుడు వీళ్ళు 30, 35 వచ్చేసరికి చేసుకుంటే ఏమవుతుందంటే అనేక రకాలైన జబ్బులు నా దగ్గరికి వస్తూ ఉంటారు. 25 నుంచి 30 ఏళ్ళే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ కనీసం 2 చెప్తారు, థైరాయిడ్. ఈ 4లో 2, 3, 4 ఉన్న వాళ్ళు కూడా అప్పుడు సంతానం కోసం వెళ్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుందమ్మా, పుట్టి పిల్లలు బలంగా ఎలా పుడతారు?
కంపల్సరీగా వీళ్ళకి వాళ్ళు ఇచ్చేది ఏంటంటే ఈ గిఫ్ట్. రోగాలే. అది వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే ఈ జబ్బులు కానీ లేకపోతే నీరసమైన పిల్లలు పుట్టడం కానీ. అటువంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే ఆయుర్వేదంలో అద్భుతమైన ప్రక్రియలు ఉన్నాయి. ఈ మందులు ఒక 2-3 నెలలు వాడుకున్న తర్వాత మీరు సంతానంగా ట్రై చేస్తే బలమైన పిల్లలు పుడతారు, దేశంలో మంచి బలమైన పౌరులు తయారవుతారు. మీరు మీ కుటుంబానికి దేశానికి కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ విధమైన ప్రయత్నం చేయమని మీ టీవీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. అయితే సార్ మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? పరిష్కారం అంటే ఇందులోనే చాలామందికి ఏమవుతుందంటేనమ్మా, వీళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలని 20, 18, 19 లేకపోతే 25లో పెళ్ళైనా కానీ 33 వచ్చేదాకా 34 వచ్చేదాకా ఈ పిల్లలు పుట్టకుండా ఏదైతే మెడిసిన్స్ వచ్చినాయో ఈ వాడడం వల్ల కూడా ఆ ఆర్గాన్స్ దెబ్బతింటాయమ్మా. ఆ తర్వాత సంతానం అనేది కలగదు. అలాగే ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి మూసుకుపోవడం జరుగుతుంది. జెంట్స్లోనేమో ఈ కౌంట్ తగ్గిపోవడం అనేది, అదర్వైజ్ వాళ్ళు తిన్న ఆహారం కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల ఈ స్పెర్మ్ అనేది పుట్టినా కానీ దాన్ని తినేసే బ్యాక్టీరియాలు అనేక రకాలు ఉంటాయమ్మా. ఆ లైవ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని తినేస్తూ ఉంటాయి, దాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాయి. దానివల్ల కూడా సంతానం కలకపోవడం అనేది జరుగుతుందండి. అందుకు జెంట్స్ ఏం చేయాలంటే ఆ శరీర శుద్ధి అనేది చేసుకుని ఏ బ్యాక్టీరియా వల్ల అయితే ఇది జరుగుతుందో ఆ బ్యాక్టీరియాని చంపుకోవడానికి ఆయుర్వేదంలో కొన్ని 100 మూలికలు ఉన్నాయమ్మా, 1-2 కాదమ్మా. అవి వాడుకుని శరీరకైన బలం ఏర్పడేలాగా చేసుకుంటే సంతానం కలుగుతుందమ్మా. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఈ ఏదైతే ఈ గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిశ్చార్జీలు ఉంటాయి కదమ్మా, వైట్ డిశ్చార్జ్ అంటాం, రెడ్ అంటాం, ఈ కలర్ మారి డిస్కలర్లో కూడా అవుతాయి ఉంటాయమ్మా, బ్లూ కలరు, బ్రౌన్ కలరు, బ్లాక్ కలరు ఇలాగా. వాటి వల్ల అనేక రకాలైన బ్యాక్టీరియాలు ఈ స్త్రీ అవయవాల్లో కానీ గర్భసంచిలో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్లో కానీ ఏర్పడడం. అదేవిధంగా చాలామందికి మెన్స్ట్రువల్ సైకిల్కి విపరీతమైన నొప్పి వస్తుందమ్మా. దానికి అనేక రకాల మందులు వాడుకుంటూ ఉంటారు. ఆ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ సమ్ అన్ఈవెన్నెస్ ఉంటాం, కానీ అక్కడ చెడు, మేము గొడ్డు పురుగు అంటాం అమ్మా దాన్ని, ముట్టుకొట్టు నొప్పి అంటాం మేము. అది ఆ నొప్పి రావడానికి కారణమైన ఏ బ్యాక్టీరియా అయితే ఉందో, ఏ క్రిమి అయితే ఉందో దాన్ని చంపేయాలమ్మా. చంపేసి మీకు సంతానం కలగటానికి ఏ విధమైన ఔషధాలు ఉన్నాయో అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. సింపుల్గా చెప్పాలంటే అతి మధురం, దాన్ని మీరు పాలలో నూరుకుని తాగొచ్చు. రావి చెట్టు వేరు యొక్క బెరడమ్మ, అది మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన రోజు నుంచి మళ్ళీ ఒక 3 నెలలు 4 నెలలు కనుక మీరు రోజు పాలలో కలుపుకుని ఎంతో అక్కల ఒక 600 mg అంటే 1 గ్రాము లోపేనమ్మా ఆ స్త్రీ తీసుకుంటే ఆ మెన్స్ట్రువల్ సైకిల్ అయినప్పుడు మొదలుపెట్టి మెన్స్ట్రువల్ అన్నాళ్ళు మానేసమ్మా 4 రోజులు 5 రోజులు తర్వాత కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి. అలాగ 5-6 నెలలు తీసుకున్నా తప్పనిసరిగా సంతానం కలుగుతుందమ్మా. అదేవిధంగా మయూరిసికి అని దొరుకుతుందమ్మా, అది శ్రీశైలం అడవిలో బాగా దొరుకుతుంది. దాన్ని సమూలంగా కనుక చేసుకుని పౌడర్ దాన్ని వాడుకున్నా కూడా గొడ్రాలికి కూడా సంతానం పడుతుందని రాశారు ఆయుర్వేదంలో. అటువంటి అద్భుతమైన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. ఈ రకంగా ఏదైతే మీరు సంతానాలేమి అనే దాన్ని రక్షించుకోవడానికి అద్భుతమైన ప్రక్రియలు ఆయుర్వేదంలో ఉన్నాయమ్మా. అవి వాడుకుని చాలా ఈజీగా సంతానం కలిగేలాగా మనం చేసుకోవచ్చు. దానికి భయపడిపోయి అనేక రకాలైన ట్రీట్మెంట్లకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టి శరీరంలో ఇన్బ్యాలెన్స్ అనేది వచ్చేసి మీకు అయితే ఫ్లూయిడ్స్ రావాలో అవి అతిగా రావడం లేదా తక్కువ రావడం వల్ల బాడీ అంతా హెయిర్ వచ్చేసి ఒబిసిటీ వచ్చేసి సంతానం కలిగినా కూడా ఆనందాన్ని ఆ పిల్లని ఎత్తుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. అంత నీరసపడిపోయిన వాళ్ళని. సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధంగా ప్రయత్నించడం అనేది మంచిదని నా ఒపీనియన్ అమ్మా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు చాలా చక్కటి వివరాలు తెలియజేశారు. చాలామంది తల్లి అయ్యే అవకాశం లేక ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాకు సందేహం కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.